ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఇస్ ఎన్టీఆర్ అనేవారు. అంటే ఆయన ఒక నిర్మాత బాగుండాలి, రేపు అది ఏంటి ఎవరు నిర్మాత వచ్చినా కూడా. సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం. అలాగే నాన్నగారి సినిమా చూస్తూ పెరిగాను. సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, నాన్నగారు చేశారు 2 సినిమాలు. ఒకటేమో నాన్నగారు మన కిరణ్ కలిసి తలవాద రామకృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను, పాత సినిమాలు అట్లా నుంచి. మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా అలాగే 25 సంవత్సరాలు కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్. మా డైరెక్టర్లు కూడా చాలా తర్వాత ఇంత ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నాను నేను వద్దని. సో అలా నా ఇన్స్పిరేషన్, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలా మంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ ని ఫార్వర్డ్ థింకింగ్. ఎవరైనా చూస్తారు రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ ట్యాప్ పిక్చర్ బాలకృష్ణని ఈ సినిమా. అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజు కానివ్వండి, లేకపోతే మా నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానీ. అటువంటిది మరి మెయిన్గా ఒక సింగర్ శ్రీనివాసరావుతో ముందు చేసిన సినిమాలు అని చేసిన ఎక్స్పెరిమెంట్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాబు గారు డైరెక్షన్ నేను శ్రీరామరాజు చేసినట్టే. ఎందుకంటే బాబు గారు చెప్తే సినిమాని చేస్తుండేవాడు కాదు. అలాగే ఇప్పుడు సింగర్ శ్రీనివాసరావు చేసిన సినిమాలు, రకరకాల సినిమాలు, అవన్నీ నేను నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు లేట్గా ఇచ్చారు అనుకుంటా. అంటే కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో. అది ఆ పదం మన వంట పడదు. లేదు, మనం ఇచ్చాం 4 సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. దాని తర్వాత అన్స్టాపబుల్ #1 ప్రోగ్రామ్ గా నిలిచింది మన దేశంలోనే. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు, ఇదివరకు ఏదైనా ఇటువంటిది ఇచ్చుంటే. సో దాని హ్యాపీ అంతే. ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో, కాకతీయమో కాకతాళీయమో యాదృచ్ఛికం అనేది. సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు రిలీజ్, ఇప్పుడు చూస్తాను జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్, ఒక ఏజ్ బ్యారీ దేనికి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయ ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్ లో. ఆ పాత్రను ఎన్నుకోవడం చాలా మంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్